హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బంగాళదుంప పాలకూర కర్రీ చేస్తున్నానండి. బంగాళదుంప పాలకూర అంటే మనం పేస్ట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. దానికి ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసాను. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇదంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక పాలకూర చాలా నీట్గా కడుక్కోవాలండి. ఆకుకూరలు బాగా కడిగి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి. పాలకూర అంటే పాలకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు వేసాను కారం. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పొటాటోస్ ముక్కలు ఇది బాయిల్ చేశాను అనమాట. బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి వేసాను. ఇది మొత్తం పాలకూరకు పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మరి ఎక్కువ కాదండి, కొంచెం. ఇప్పుడు స్టవ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి మన ఇంట్లో చేసుకునేది అనమాట. ఈ కొబ్బరి పొడి వేసుకుంటే టేస్టే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. కొబ్బరి పొడి వేసి ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి. మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటేనే మనకి మొక్కల్లోకి ఈ కారం, ఉప్పు అలాగే మసాలా అంతా కూడా వెళ్తుంది అనమాట మొక్కల్లోకి. 3 మినిట్స్ మగ్గించాను అనమాట నేను. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంది. అంటే ఇక్కడ కరెంటు కొంచెం లైట్ ప్రాబ్లం వచ్చిందనమాట, అందుకే అలా కనిపిస్తుంది. ఇంకా కర్రీ అయిపోయింది చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ ఇలా చేసుకుంటే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇది చపాతీ, పూరీలకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చపాతీ, పూరి అలాగే రైస్, మరి బగారా రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి పొడి వేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.